రాష్ట్రానికి నాసిరకం మద్యం తీసుకువచ్చి ప్రజల ప్రాణాలు తీసిన వారు ఏ స్థాయిలో ఉన్నా వారందరినీ శిక్షించడం జరుగుతుంది అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామేలతో కలిసి సుపరిపాలన తొలడుగులో పాల్గొన్న మంత్రి రవికుమార్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం ప్రజల జీవితాలని చిన్న భిన్నం చేసిందని తెలిపారు. ఆ మద్యం వల్ల అనేక కుటుంబాలు దెబ్బతిన్నాయని, అనేక మంది ప్రాణాలు వదిలారు అన్నారు. నాసిరకం మద్యం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందిన ఎవరినైనా వదిలేదే లేదని గొట్టిపాటి మరోసారి స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్కరోజే తల్లికి వందనం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేసిందని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారంటూ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్, పుస్తకాలు, షూస్ అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని రైతులకు ఎక్కడా స్మార్ట్ మీటర్లు బిగించడం లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పారిశ్రామిక ప్రాంతాల్లో మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు దీనిపై దుష్ప్రచారం చేయటాన్ని మంత్రి ఖండించారు. గత ప్రభుత్వం విద్యుత్ శాఖకు సంబంధించి ఒక అభివృద్ధి కూడా చేయలేదని, తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రి గొట్టిపాటి వివరించారు. సూర్యాసూర్ కింద రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లకు కనెక్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. రైతులకు 9 గంటల పాటు నిరంతర విద్యుత్ అందిస్తున్నట్లు వివరించారు. ఒంగోలు నగరంలో ఒక విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభిస్తున్నామని, మరో దానికి శంకుస్థాపన చేస్తున్నామంటూ ఈ విషయాల్ని మంత్రి రవికుమార్ గుర్తు చేశారు. మద్యం ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయే విధంగా చేశారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా శిక్ష పడింది. ఏమంటే ఇందాక చెప్పా కదా, నేను చెప్పిన క్వశ్చన్ మీరు అడిగిందని చెప్పా కదా. ఎవరైతే తప్పు చేశారో దానికి ప్రభుత్వం చర్యలు తీసుకునేది. దాంట్లో ఎవరైనా అవనండి, ప్రజల ప్రాణాలతోటి చెలగాటి వాడి నాసిరకం మద్యం ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దాని పని నేను చేసుకుంటామండి అందరినీ.